హాయ్ గైస్, పుష్ప 2 నుంచి నిన్న సాంగ్ ప్రోమో వచ్చింది. అల్లు అర్జున్ ఏదైనా క్లిప్ వస్తుందేమో అనుకున్నారు. జస్ట్ పుష్ప అని ఆడియో మాత్రమే వచ్చింది. ఏది ఏమైనా బాలీవుడ్లో మాత్రం రికార్డుల బెండు తీస్తుంది. బాలీవుడ్ సినీ మీడియా సంస్థ ఓర్మాక్స్ సంస్థ కానీ, ఇండియా టుడే సంస్థ కానీ, రకరకాల మీడియా సంస్థలు ఎన్ని సర్వేలు చేసినా కానీ అప్కమింగ్ మూవీస్ కోసం ఏ మూవీ చూడాలనుకుంటున్నారు, ఏ మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నారని బాలీవుడ్లో పలు సర్వేలు నిర్వహిస్తే ప్రతి ఒక్కరు నెంబర్ 1 స్థానం కట్టబెట్టారంట. పుష్ప కోసం వెయిటింగ్ చేస్తున్నాం. పుష్ప క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఎలా ఉండబోతుంది, పుష్ప మేనరిజం సెకండ్ పార్ట్లో ఏ రేంజ్లో ఉండబోతుంది, ఆగస్టు 15వ తారీఖు కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినబడుతుందంట. బాలీవుడ్ షారుఖ్ ఖాన్ సినిమానో, సల్మాన్ ఖాన్ సినిమానో, అక్షయ్ కుమార్ సినిమానో, అమీర్ ఖాన్ సినిమా కోసమో వెయిటింగ్ చేస్తలేరు. పుష్ప క్యారెక్టర్ పుష్ప 2 కోసం వెయిటింగ్ అనే ప్రతి సర్వేలో ఇదే మాట వినబడుతుందంట. అందుకే బాలీవుడ్లో రికార్డుల బెండ్ తీస్తుంది. ఈ మూవీ బిజినెస్ 175 నుంచి 200 కోట్లు ఉండే అవకాశం ఉంది. 200 మార్కు ఫస్ట్ టైం ఒక సౌత్ నుంచి బాలీవుడ్లో మార్కెట్ చేస్తున్న ఒక సౌత్ ఫిలిం 200 మార్కు టచ్ చేయబోతుంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక KGF 2, ఒక బాహుబలి 2 ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ఇప్పుడు రాబోయే 3వ సినిమా అంతకు మించి ఉండే రేంజ్లో ఉండే అవకాశం ఉంది. మొన్న అల్లు అర్జున్ బర్త్డే రోజు కూడా బాలీవుడ్ నుంచి, ఢిల్లీ నుంచి పుష్ప గెటప్ వేసుకొని పుష్ప మేనరిజం తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పుకుంటూ ఇంటికి వచ్చి బర్త్డే విషెస్ చెప్పారంటే బాలీవుడ్లో పుష్ప క్యారెక్టర్ ఎంత భయంకరంగా దూసుకుపోయిందో అర్థమవుతుంది. సిటీలో కానీ, టౌన్లో కానీ, గ్రామ స్థాయిలో కానీ పుష్ప క్యారెక్టర్ భయంకరంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంకా వీటితో పాటు ఇండియా క్రికెటర్లు అయినా, ఆస్ట్రేలియా అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, ఏ దేశ కంట్రీ క్రికెటర్లు అయినా కానీ తగ్గేదేలే పుష్ప డైలాగ్, పుష్ప డ్యాన్స్, పుష్ప మేనరిజం ఇవన్నీ ఒక క్రేజ్ అయితే వరల్డ్ వైడ్గా విపరీతమైన క్రేజ్ అయితే క్రియేట్ చేసి పెడుతుంది. పుష్ప మాత్రం ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖు నాడు జస్ట్ అబోవ్ యావరేజ్ హిట్ టాక్ వచ్చినా కానీ ఆల్మోస్ట్ డే 1, డే 2, డే 3 రికార్డులు అనేది నయా రికార్డులు ఉండబోయే అవకాశం ఉంది. పుష్ప మేనరిజం అనేది ప్రపంచానే ఊపేస్తుంది. అంత భయంకరమైన బజ్ క్రియేట్ అయింది. సాంగ్ 1వ తారీఖు వస్తుంది, మే 1. DSP సినిమాకి రిలీజ్ ముందే ఎలాంటి క్రేజ్ పెంచుతాడో వెయిటింగ్ సాంగ్ కోసం అయితే.